హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి శిరోముండనం కేసు కింద 18 నెలల జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసు ఇప్పటిది కాదంట, మరి ఎప్పటిదో అంట. అసలు ఈ శిరోముండనం కేసు ఏంటి, మరి ఇప్పుడు జైలు శిక్ష పడింది కదా, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, మరి చేస్తారా తీసేస్తారా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకి 18 నెలలు జైలు శిక్ష పడడం చూస్తున్నాం సార్. మరి అసలు ఈ శిరోముండనం కేసు ఏంటి సార్? అంటే ఇది ఇప్పుడు ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎప్పుడుదో అనుకుంటా అండి. ఆయన ముందు టీడీపీలో ఉన్నారు, తర్వాత పీఆర్పీలోకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ టీడీపీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, పీఆర్పీ కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత మళ్ళీ టీడీపీ తరఫున చేశారు. అప్పుడు టీడీపీలో 2 సార్లు చేశారు, తర్వాత పీఆర్పీలో కూడా ఓడిపోయారు అనుకుంటా. కాంగ్రెస్ తరఫున మళ్ళీ గెలిచారు, తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చిన తర్వాత వైసీపీ చేతిలో ఓడిపోయారు. మొన్న 19లో ఎమ్మెల్సీ అయ్యారు టీడీపీ తరఫున. అది కూడా గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ కింద అయ్యారు. అయితే ఏంటంటే గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా ఈ దళితులు ఉన్నారు అని చెప్తుంటారు, అది వాస్తవమే. సో ఆ ప్రాంతంలో ఈ మైనారిటీస్ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం ఇది ఒక రీజన్. ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు కొంతమంది అణచివేద్దామని, లేదంటే కొంతమంది పలుకుబడి పేరు బాగా ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ధూర్త లక్షణంతో విచ్చలవిడిగా ప్రవర్తించడం అనేది కూడా చాలాసార్లు ఇబ్బంది కలుగుతుంది. అలాగా ఒకప్పుడు శిరోముండనం అంటే గుండు కొట్టించడాలు అప్పుడులో ఇట్లా ఊర్లలో ఇలాగే ఉండేవి కదా. జనరల్గా ఇప్పుడు పెదరాయుడు సినిమా టైప్లో ఎవడైనా ఒక పెద్ద మనిషి తీర్పు ఇచ్చాడని అంటే ఆ పెద్ద మనిషి తీర్పు ప్రకారం ఫాలో అయిపోవడం. అరే వాడు తప్పు చేశాడరా, లేదా వాడు దొంగతనం చేశాడు చెట్టు కట్టేసి కొట్టేయడం, లేదా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వాడికి బట్టలు ఇప్పేసి గాడిద మీద ఊరేగించడం, లేదంటే ఇలాగే ఏదో మిస్టేక్ చేశాడు పెద్దవాళ్ళ ఇళ్ళలోకి దూరాడు, రకరకాలుగా వాళ్ళకి గుండు కొట్టించి బుర్రంతా సున్నం మచ్చలు పెట్టడం, ఇట్లానే జరిగేవి. జరిగినప్పుడు అప్పటికే చట్టాలు బలంగా ఉన్నప్పటికీ అట్రాసిటీ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళ అధికార దాహము అధికార దర్పంతో ఏవి కొన్ని చేశారు. అలాగే ఈయన గతంలో చేసిన దానికి ఎప్పుడో ఫస్ట్ ఎమ్మెల్యేను 95, 96 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2000కి ముందు లోపలే జరిగిన సిచ్యువేషన్స్ లో అది ఎన్నో ఒక 150, 200 వాయిదాలు అంతే కదా. ఇప్పుడు 20 ఏళ్లలో సంవత్సరానికి 10 వేసుకున్నా 20 పదులు 200, పోనీ 5 వేసుకున్నా 25 100 ఇదైతే వాయిదాలు అయితే అయ్యే ఉంటాయి కోర్టు జరుగుతుంటే. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మన వల్లభనేని వంశీ గారు కూడా అంతే కదా. 2019లో ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి హడావడి చేశారని చెప్పి మొన్న కోర్టు ఆయన పిలవండి, ఆయన రాకపోతే అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పింది. ఈ మధ్యలో ఒక 7-8 వాయిదాలు అయ్యాయి, వీళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోతే చివరిగా కోర్టు తీర్పు ఇచ్చింది. మళ్ళీ ఏముంది మాట్లాడతా, లేదయ్యా నాకు అవ్వలేదు, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఏదో చెప్తే కోర్టు ముందు నడిచిపోతుంది. అలాగా మొత్తానికి వాయిదాల మీద వాయిదాలు ఎట్టకేలకు కోర్టు తీర్పిచ్చింది. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మళ్ళీ ఇంకా ఇతను అంటే అందుకే సినిమాల్లో కూడా డైలాగులు పెడుతుంటారు, సొసైటీలో కూడా అందరూ అనుకునేది ఏంటంటే డబ్బున్నోడికి ఏదైనా చెల్లుతుందిరా అని అంటారు. ఇప్పుడు ఎంత జరిగినా ఇంత వాయిదాలైనా వాళ్ళు విసిగిపోయి ఉంటారేమో కానీ ఆ సామాన్యులు ఎవరైతే పెట్టారో వాళ్ళు, ఈయనకేముంది లాయర్ బతికే ఉంటాడు, బాగా హ్యాపీగా కూతురు పెళ్లి చేసేది ఉంటాడు, ఇల్లు కట్టుకుని ఉంటాడు లాయరు. ఈయన మొత్తానికి 18 నెలల జైలు శిక్ష, 2 ఏళ్ళు జరిమానా. బట్ కొన్ని చట్టాలు ఎలా ఉన్నాయంటే 2 ఏళ్లకు పైబడి ఎవడైతే శిక్ష అనుభవిస్తాడో వాడు పోటీకి అనర్హుడుగా కూడా ఉంది. సో 2 ఏళ్ళు లేదు కాబట్టి పోటీకి అర్హుడే. మీ సందేహం అదే అనుకుంటా. ఒకవేళ ఇప్పుడు ఈయన జైలు శిక్ష పడింది కదా, నెక్స్ట్ మండపేట నుంచి ఎవరిని పోటీలో దిగబోతున్నారు ఏంటి అని. సో 2 ఏళ్ళు లోపు కాబట్టి పోటీకి అర్హుడే. లోపల ఉన్న ఏముంది, సినిమాలో చూపించినట్టుగా అసెంబ్లీ రౌడీ సినిమాలలో మోహన్ బాబు గారు జైల్లో ఉన్నా కూడా పోటీ చేయొచ్చు. అఫ్ కోర్స్ జైల్లో ఉండి కూడా దాన్ని ఏమంటారు పోటీ లేకుండా గెలిపిన నాయకులు కూడా ఉన్నారు. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, అంటే ఈ జయప్రకాష్ నారాయణ గారు పెద్ద జయప్రకాష్ నారాయణ, ఆయన 2 స్థానాల్లో పెడితే 2 స్థానాల్లో కూడా బంపర్ మెజార్టీతో గెలిచారంట ఆయన. సో అట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, మహానాయకులు, గొప్ప వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏముంది, ఆల్రెడీ క్యాన్వాసింగ్ భూమి ఉంటే నడుస్తుంది, గెలిస్తే గెలుస్తారు, లేకపోతే లేదు. కాకపోతే కోర్టులు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పుడు పర్లేదు, ఇంకా న్యాయం బతికే ఉంది, చట్టాలు మన కోసం పేద ప్రజల కోసం పనిచేస్తున్నాయనే నమ్మకం అయితే అలాగా. అంటే ఇప్పుడు శిరోముండనం సంబంధించి రకరకాల ఏవో రీజన్స్ చెప్పుంటారు, వాయిదా వేసుంటారు. ఇంకా దానికి ఎలాగ కప్పిపుచ్చుకోవాలో ఎలా తప్పించుకోవాలో తెలియకే కదా కోర్టు జరిమానా 2 లక్షలు జరిమానా విధించి
18 ఏళ్ళు జైలు శిక్ష విధించిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది సామాన్యుడికి చాలా కష్టతరమైన. అదే 2 లక్షలు కట్టకపోతే మళ్ళీ శిక్ష పొడిగింపు ఉంటుంది. సో ఈ 2 లక్షలతో పే చేస్తారు. 18 నెలలు కూడా ఈలోకి వెళ్ళి వాయిదా మీద బెయిల్ మీద రావడము, లేదంటే సత్ప్రవర్తన కిందకి పేర్లు ఊరికే రాయించేసి ముందుగా విడుదల చేసేయడం, అవన్నీ కూడా చేస్తారు. ఇలాగ ఆగస్టు 15కి రిపబ్లిక్కి చేస్తారు సత్ప్రవర్తన కింద. తెలిసిన వాడు జైలరు అధికారులు అందరూ తెలిస్తే ఎవరు సిఫారసు చేయక్కర్లే, అది మంచిగా లోపలికి వెళ్ళి యాక్ట్ చేయక్కర్లే, మామూలుగానే వచ్చేస్తారు. ఇప్పుడు త్రిమూర్తులు అనే వ్యక్తి ఇప్పటి నుంచో ఉన్న వ్యక్తి, ఇంచుమించు 30 years ఇండస్ట్రీ కాబట్టి రాజకీయాల్లో ఆ అనుభవం అది ఉంటుంది. బట్ అప్పుడు ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో, ఆవేశంలో జరిగిందో, లేదంటే అటువైపు బలమైన సాక్ష్యాధారాలు ఉండబట్టి ఇటువంటి తీర్పు ఇవ్వడం జరగడం వల్ల ఆయనకి దళితుడికి అలా చేయడం వల్ల జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే 18 నెలలు కాబట్టి అర్హుడే, పోటీ చేయొచ్చు. ఒకవేళ ఇది మచ్చగా ఏర్పడితే ప్లాన్ బి కూడా పెట్టుకుని ఉంటుంది వైసీపీ. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద కూడా ఇష్యూ నడుస్తుంది. దస్తగిరి వేసిన పిటిషన్ కోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఒకవేళ అది బెయిల్ రద్దు చేస్తే అవినాష్ గారు బ్యాక్కి వెళ్తే ఏంటి అనేది ఆప్షన్ బి కింద ఎవరు అభిషేక్ రెడ్డి అని ఒక కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ని డాక్టర్ గంగిరెడ్డి గారి హాస్పిటల్లో పనిచేసే వ్యక్తిని ఆప్షన్గా పెట్టుకున్నారు. బట్ ఆయన కూడా కడప జిల్లాలో చాలా యాక్టివ్గా వైసీపీ తరఫున పార్టిసిపేట్ చేసిన డాక్టరే. సో ఆప్షన్గా పెట్టుకున్నారు. ఇన్ కేసు అంటే లాస్ట్ మినిట్లో అక్కడ పోటీ చేసి గెలిచేలాగా, లేదంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి తర్వాత పార్టీలో కలుపుకుంటారు. ఏముంది, మళ్ళీ నేను అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, పార్టీలో చేరుతున్నానంటే అయిపోయింది. మళ్ళీ అక్కడ వైసీపీకి ఆ తరపున ఒక ఎంపీ అభ్యర్థిగా వచ్చినట్టే ఇన్ కేసు గెలిస్తే. సో అలాగే ఇక్కడ కూడా తోట త్రిమూర్తులకు సంబంధించి ఆప్షన్ బి పెట్టుకుని ఉంటారు. లేదా ఎన్నికల నేపథ్యంలో స్పెషల్గా ఏదైనా మాకు క్యాన్వాసింగ్కి తిరగాలి, చేయాలి, ఇలాంటి సందర్భంలో ఇలాంటి అరెస్ట్ అయితే కాదు, మాకు కొద్ది రోజు షరతుతో కూడిన బెయిల్ ఇప్పించండి ఉంటాం. కాదు క్యాన్వాసింగ్లో ఏం మాట్లాడడం, జస్ట్ నిలబడతాం అంతే. పక్కన ఎవరో మాట్లాడతారు, అభివాదం చేయకూడదు, క్యాన్వాసింగ్కి వెళ్ళకూడదు, లాంటి రిస్ట్రిక్షన్స్ అయినా మేము ఫాలో అవుతాం. బట్ బయట ఉండడం అనేది ముఖ్యం, అంతే కదా. బయట ఉండడం వల్ల ఇంట్లోనే పార్టీలు సమావేశాలను పెట్టుకొని కింద కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ఉంటుంది. అదే జైల్లో ఉంటే అంత ఇదిగా గైడెన్స్ ఇవ్వడానికి అది ఉండదు. అది వైసీపీకి కూడా కొంచెం అపవాదు అంటుతుంది. వైసీపీలో అందరూ ఇలాంటి వాళ్ళు ఏంట్రా అన్నట్టుగా కూడా అనేస్తారు. సో మొత్తానికి ఏదైతేనేమో వాళ్ళు ఆప్షన్ బి కూడా పెట్టుకొని ఉండొచ్చు. మేబీ ఎవరిని ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ అక్కడైతే మాత్రం అవినాష్ రెడ్డి గారికి ఆప్షన్ పెట్టారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి ఇలా వస్తుందని తెలియదు కాబట్టి ఆప్షన్ బి మనకు వినబడలేదు. మేబీ రేపు మాపో ఆప్షన్ బి కూడా వినిపించే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీ సందేహం అదే అనుకుంటా. ఒకవేళ ఇప్పుడు ఈయన జైలు శిక్ష పడింది కదా, నెక్స్ట్ మండపేట నుంచి ఎవరిని పోటీలో దిగబోతున్నారు ఏంటి అని. సో 2 ఏళ్ళు లోపు కాబట్టి పోటీకి అర్హుడే. లోపల ఉన్న ఏముంది, సినిమాలో చూపించినట్టుగా అసెంబ్లీ రౌడీ సినిమాలలో మోహన్ బాబు గారు జైల్లో ఉన్నా కూడా పోటీ చేయొచ్చు. అఫ్ కోర్స్ జైల్లో ఉండి కూడా దాన్ని ఏమంటారు, పోటీ లేకుండా గెలిపిన నాయకులు కూడా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.